మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశం మీద ఇది 32వ ప్రసంగం. ఈరోజు మరి ఒక అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. ద సిన్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్, ఇతరులకు తీర్పు తీర్చడం అనే పాపం గురించి ఈరోజు మనం ధ్యానించాలి. ఈ దినాల్లో చూసినప్పుడు ఒకరికొకరు తీర్పు తీర్చడం, చేసే పని తక్కువ, తీర్పు తీర్చడం ఎక్కువ అయిపోయింది. అది మామూలు జీవితంలో మరి సేవా జీవితంలో కూడా మనం చూస్తున్నాం. ఒక సేవకుడు మరి ఒక సేవకుని విమర్శిస్తారు, ఒకరు చేసే సేవల గురించి వీరు తీర్పులు తీరుస్తారు. ఇది వాక్యానుసారమా లేదా అని పరిశుద్ధ గ్రంథం తెరిచిన ప్రభువు నాతో సూటిగా మాట్లాడినాడు. దిస్ ఈజ్ నాట్ స్క్రిప్చరల్. దేవుని వాక్యానికి అలా ఆధారాలు లేవు. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండమని వాక్యం ఉంది. అబద్ధ బోధలను తృణీకరించాలి, దాన్ని ఖండించాలని వాక్యాధారాలు ఉన్నాయి. కానీ ఇతరులకు తీర్పు తీర్చమని వాక్యము ఆధారం లేదు. పైగా కొండ మీద ఈ ప్రసంగంలో యేసు ప్రభు ఒక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి మీరు 5 వచనాలు చూసినప్పుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ద వర్డ్స్ ఆఫ్ జీసస్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి 5. మీరు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడు. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడు. మీ కంటిలోనున్న దూలము ఎంచగా మీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? మీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడు. అంటే యూదులకు ఒక అలవాటు, వాళ్ళు ఎప్పుడు ఇతరులకు తీర్పు తీరుస్తారని. మీకు జ్ఞాపకం ఉంటుంది కదా, ఇద్దరు దేవాలయానికి వెళ్తారు ప్రార్థన చేయడానికి. ఒకడు యూదుడు పరిసేయుడు, మరొకడు సుంకరి. ఆ పరిసేయుడు ఎన్ని ప్రగల్భాలు ప్రార్థనలో చేరుస్తూ మాట్లాడుతున్నాడు. అంటే నేను ఇతరుల వల్లే కాదు, చాలా నీతిమంతుడు, నేను ఉపవాసం ఉంటాను, నేను దాన ధర్మాలు చేస్తాను, నేను ప్రార్థనలు చేస్తాను. ఇవన్నీ దేవునికి అవసరం లేదు. నువ్వేమై ఉన్నావో అది దేవునికి తెలిసి ఉన్నది. కాబట్టి ఇలాంటివి భక్తిహీనతకు సంబంధించిందని మనం తెలుసుకోవాలి. ఇతరులకు మనం ఏం తీర్పు తీర్చకూడదు. చాలామంది తీర్పు తీర్చి దేవుని ఉగ్రతకు గురైపోవడం మనం చూస్తున్నాం. తీర్పు తీర్చడమే వారి గర్వాన్ని సూచిస్తుంది. ఆల్వేస్ బీ అలర్ట్ వెన్ పీపుల్ ఆర్ జడ్జింగ్ అదర్స్. ఇతరులను విమర్శిస్తున్నారంటే వారిలో ఒక అహంకారం ఉన్నదని మొట్టమొదట గుర్తుపట్టుకోవాలి. అది గర్వానికి సూచనగా ఉంది. మరి ఇతరుల కంటే నేను యోగ్యురాలను నేస్తేనే ఆ తీర్పు తీర్చే స్వభావం నీలో సాతాను ఇచ్చిన ప్రేరణని అది అలా కలుగుతుందని మనము తెలుసుకోవాలి. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు తల్లిదండ్రులు భక్తులను విమర్శిస్తూ ఉంటారు, కొన్ని సేవలను విమర్శిస్తూ ఉంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లల మధ్యలో యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ఉన్నప్పుడు వారు కొన్ని సేవకులను వారు విమర్శిస్తూ ఉంటారు. వారు చేసింది అలా, వారు చేసింది ఇలా. చిన్న బిడ్డల హృదయాల్లో చెరగని ముద్రలు వేసేస్తారు. వారు ఎప్పుడు ఇంకా బాగుపడరు. అయినా అభిషక్తుల మీద ఎప్పుడు నిందలు మోపకూడదు. యు ఆర్ నాట్ టు జడ్జ్ దెమ్. దేవుడు ఒక ప్రణాళికతో ఒక వ్యక్తిని మరి ఒక జనాన్ని కొరకు నిలబెడతాడు. కొన్ని సమయాల్లో గాడ్ రైజెస్ అప్ లీడర్స్. ఎందుకంటే దర్శనము లేకుంటే జనులు కట్టులేక నశించిపోతారని వాక్యంలో ఉంది. ఒక దర్శనంతో ఒక వ్యక్తిని, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఆయనకి ఏ పక్షపాతం లేదు. ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు విధేయులు అవుతారో, ఎవరు సమర్పించుకుంటారో అటు వారిని దేవుడు లేవనెత్తాడు. వారికి తన ఆలోచనలు ఇస్తాడు, తలంపులు ఇస్తాడు, మార్గం ఇస్తాడు. మరి హీ విల్ గివ్ హిస్ ప్రెజెన్స్, సన్నిధి తోడుస్తాడు, అనేక కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎవరిని తీర్పు తీర్చకూడదు. అభిషక్తుల మీద నేరం మోపడం కూడా చాలా ప్రమాదకరం. వాక్యంలో చూసినప్పుడు 105వ కీర్తన మీరు ఒకసారి చూడండి, 14వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, Psalms 105:14 ఆన్వర్డ్స్. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను,
దేశం మీదకి ఆయన కరువు రప్పించారు. జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేశారు. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను. అంటే దాని అర్థం ఏంటంటే అనవసరంగా మనం ఇతరులకు తీర్పు తీర్చి తీరని నష్టాన్ని, దేవుని ఉగ్రతను మన మీద, మన కుటుంబాల మీద మనము దింపుకుంటూ ఉంటాం. తీర్పు తీర్చేవారు ఎవరు? పరిపూర్ణులు గారు. మనం ఎందుకు తీర్పు తీర్చకూడదు అని నేను ఆలోచిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని గురించి మనకు పూర్తి అవగాహన ఎప్పుడు రాదు. ఒక వ్యక్తిని గురించి మరి సంపూర్ణ వాస్తవాలు కూడా మనకు తెలిసి ఉండదు, మనకు తెలియవు. కనుక ఎలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నాడో మనకు తెలియదు, ఎలాంటి శోధనలు ఆ వ్యక్తి ఎదుర్కొని అట్టి పరిస్థితుల్లో చిక్కుకున్నాడో మనకు తెలియదు. కాబట్టి మరి వారిని పరామర్శించాలి, వీలైతే వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని వారిని వేలు పెట్టి తిరస్కరించి వారిని అణిచివేసి వారిని తీర్పు తీర్చడం మన వంతు కానే కాదని మీరు గ్రహించాలి. ఎందుకంటే రెండవది ఏంటంటే, మనం తీర్పు తీర్చి తీర్పులో సంపూర్ణత ఉండదు. వీఆర్ నాట్ సో పర్ఫెక్ట్ టు జడ్జ్ అదర్స్, ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్లా. మనం సంపూర్ణకు సాగిపోతున్నాం అంతే. మనము క్రీస్తు శిరస్సు మట్టుకు అనుక్షణం ఎదుగుతున్నాం అంతేగాని అంత సంపూర్ణం కాదు. ఇతరులను మనము మరి వారి మీద నిందలు మోపడానికి కానీ, నేరాలు మోపడం కానీ, వారిని అణిచివేయడానికి కానీ అట్టి మరి అవకాశము దేవుడు ఎవరికి ఇవ్వలేదు. దేవుడే తీర్పరి. ఒక దగ్గర ఉంది, దేవుడే తీర్పరి. ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఆయన ఒకరిని తగ్గిస్తాడు. కాబట్టి గాడ్ ఈజ్ ద జడ్జ్. యు లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. మూడో చూసినప్పుడు మనము ఎందుకు తీర్పు తీర్చకూడదంటే, మనలోనే ఎన్నో మరి అవకతవకలు ఉంటాయి. నిన్ను గూర్చి విమర్శన చేసుకోవాలి. ఆల్వేస్ జడ్జ్ యువర్ సెల్ఫ్. లెట్ ద యారో బి పాయింటెడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. ఒక ప్రసంగంలో నేను విన్నాను, ఒక భక్తుడు ఇలాగ అంటాడు, వేలు పెట్టి ఇలాగ అన్నావంటే 3 వేలు నీ తట్టే ఉంటుంది. ఒకవేళ ఆ ఎదుటి వ్యక్తిని సూచిస్తుంది. మరొకటి గాడ్ ఈజ్ ద జడ్జ్. జాగ్రత్త, దేవుడు నీకు తీర్పరై ఉన్నాడు, నిన్ను నీవు సరి చేసుకో మొట్టమొదట అని సూచిస్తుందని ఆ భక్తుడు తన ప్రసంగంలో అంటున్నాడు. పరవిమర్శ కంటే స్వవిమర్శన, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అది తప్పకుండా చేయాలి. ప్రతి సేవకుడు, సేవకురాలు, విశ్వాసి ఉదయం లేచినప్పుడు నీ ప్రవర్తన దేవుని మరి వాక్యానికి అనుగుణంగా ఉందా? వాక్యం అనేది అద్దం ఎత్తిపట్టి చూపుతుంది. మనం అందరం అద్దం చూసుకొని వచ్చినాం. ఇక్కడ అద్దం చూడకుండా ఎవరు రాలేదు. ఎన్నిసార్లు చూస్తాము, బాగుందా లేదా, ఎక్కడన్నా మరి అవకతవకలు ఉంటే సరి చేసుకుంటాం. వాక్యం అనేది కూడా నీ లోపాలను, నీ అవకతవలను ఎత్తి చూపెట్టేది వాక్యం అనే అర్థం. ఉదయం లేచి మనం దేవుని సన్నిధిలో ఉండి స్తుతించి ప్రార్థన చేసి వాక్యం చదువుతున్నప్పుడు నీలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపెడుతుంది, నీలో ఉన్న కొదువలను ఎత్తి చూపెట్టేది దేవుని వాక్యం. కాబట్టి ఇతరులను విమర్శించే కంటే మనల్ని మనం విమర్శించుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, దేవా నన్ను పరిశీలించి నా హృదయాన్ని తెలుసుకో, నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్నా దయతో నన్ను క్షమించి నిత్య మార్గంలో నన్ను నడిపించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో మనము మరి చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ రియల్లీ వెరీ సాడ్. చూడండి, ఈర్ష్య వలన ఇతర సేవలను విమర్శించు, ఈర్ష్య వలన కొందరు భక్తులను విమర్శించు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేనంటాను, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. దట్స్ రియల్లీ, ఐ హ్యావ్ రిటన్ దట్ ఇన్ మై డైరీ. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీకే దేవుడు ఇంత సేవ ఇచ్చినాడు, ఇంత పనులు అప్పగించినాడు. ఆ పనులు నమ్మకంగా దేవుని చిత్తానుసారంగా చక్కగా పవిత్రమైన ప్రవర్తనతో గురి యొద్దకే పరుగుతూ అనేకుల నీతి మార్గులు నడిపిస్తే చాలు. ఈ చిన్న జీవితము అలా పాడు చేసుకోకూడదు. చూడండి, ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అమూల్యమైన సత్యాలను బోధించడానికి ఒక జీవితం సరిపోదు. నాకు అనిపిస్తుంది అస్సలు సరిపోదు. జస్ట్ టు స్పీక్ ద వర్డ్, స్పీక్ ద ట్రూత్, వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఎందుకంటే తరగని ఐశ్వర్యం, తరగని నిధులు పరిశుద్ధ గ్రంథంలో. ఇక ఇతరులను విమర్శించడానికి సమయం ఎక్కడుంది? నువ్వు మాదిరిగా ఉండాలి. అందుకే కాబోలు దేవుడు మనకు మంచి ఒక శీర్షికనిచ్చినాడు, మాదిరికరమైన క్రైస్తవ జీవితం. అంతగా నీకు ప్రజలను ఉత్తేజపరచాలంటే సెట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అనేకులకు మాదిరికరంగా ఉంటే చాలు. ఆ జీవితం, ఆ సాక్ష్యం ద్వారా అనేకులు మారుతారు.
పైగా ఇతరులను విమర్శించి శిక్షార్హులు కాకూడదని వాక్యము ద్వారా మనకు మరి దేవుడు ఈరోజు బోధిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. గలేషియన్స్ 6th chapter 1 and 2. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కున్నెడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు వ్యభిచారం చేయకూడదు అట్లా అని చాలా నీతులు బోధించి తర్వాత నువ్వు తీర్పు తీర్చి నువ్వే ఆ పాపం చేస్తే ఎంత అపహాస్యంగా మారిపోతావు ఇతరులకు. కాబట్టి నీవు కూడా ఒకవేళ అలాగూ పడే అవకాశం ఉంటుందేమో, సాతానుడు నిన్ను కూడా ప్రేరేపిస్తాడేమో. కాబట్టి అలాంటి దైవ భయంతో నీవు ప్రేమతో అట్టివారిని మరి ఆ తప్పిదములో నుండి తప్పించాలని పౌలు అంటున్నాడు. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొని సాత్వికమైన మనసుతో అటివాన్ని మంచి దారికి తీసుకొని రావులను ఒకని భారంలో ఒకడు భరించి ఇలాగూ క్రీస్తునేమో పూర్తిగా నెరవేర్చుడి అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. మరి అబద్ధ బోధకులు కోకొల్లలుగా వచ్చేసినారు. ఎటు చూసినా ఇది అన్నమాట రాంగ్ ప్రీచింగ్. ఎవరైనా మంచి మార్గంలో దేవుని వాక్యాన్ని సూటిగా బోధిస్తూ పవిత్రంగా దైవ కార్యాలు చేస్తే వారిని కూడా చూచి సహించదు ఈ లోకం. ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒకటి అనాలి. వారికి అలాగూ సాతాను ప్రేరేపిస్తాడు. మనం అవి కలత చెందకూడదు, కలవరపడే అవసరం లేదు. వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. అందుకే నేను ఒక అలవాటు చేసుకున్నాను. ఎవరో నన్ను పొగిడినా ఇట్ డజంట్ మ్యాటర్, ఎవరు నన్ను నిందించినా ఇట్ డజంట్ మ్యాటర్. ఎవ్రీడే ఐ చెక్ మై సెల్ఫ్ వెదర్ మై హార్ట్ ఈజ్ అప్రైట్ బిఫోర్ గాడ్. దేవుడు చెప్పింది నేను చేస్తున్నానా, దేవుని నియమాల ప్రకారం నేనున్నా, అది నాకు చాలా ముఖ్యమైనది. కానీ ఎవరి కొరకు కాదు నేను సేవ చేసేది. దేవుని పిలుపుకు లొంగి సమస్తాన్ని త్యజించి దేవుని కొరకు నిలబడినాను. కాబట్టి నాకు పెద్ద బాధ ఏం కలగదు. ప్రార్థన చేస్తాను అట్టి వారి కొరకు. చూడండి, ఈర్ష్య, అసూయ ఇదంతా సాతాను స్వభావం. తప్పకుండా గొప్ప గొప్ప దైవజనులను పడగొట్టడానికి, వారి సేవలను ఆటంకపరచడానికి ఇలా అనేకమైన పన్నాగాలు మనం చూస్తూనే ఉంటాం. అట్టివారి కొరకు కూడా మీరు ప్రార్థించాలి. పరిశుద్ధుల కొరకు మీరు పట్టుదలతో ప్రార్థించాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఇంటింట తిరిగి వదరబోతులు ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, సేవకులను విమర్శిస్తారు, భక్తులను విమర్శిస్తారు. వారు చేసిన పనిలో ఇసుమంతా కూడా వీరికి చేతగాదు. నేను ముందే చెప్పాను, చేతగాని వానికి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ. చూడండి, ఉపవాసం ఉండి జనాలు దేవుని సన్నిధికి వస్తున్నారు. మరి ఎంతో పట్టుదలతో జనులు దేవుని వెతుకుతున్నారంటే షబాష్ అనేవారు చాలా తక్కువ ఉంటారు. ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, నేను లేవడానికి సిద్ధంగా ఉన్నాను, నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏది చేసినా దానికి ఒక విమర్శ. కాబట్టి విమర్శలు ఏమీ లెక్క పెట్టద్దు. దేవుడు నీకు ఏదైనా పనిస్తే లుక్ టు యువర్ గోల్, నీ గురి వద్దకే నువ్వు పరిగెత్తాలి. పౌలు అంటున్నాడు, నేను గురి వద్దకే నేను పరిగెత్తుతున్నా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇతరులను విమర్శిస్తూ చాలామంది జీవితాలు పాడైపోవడం మనం చూస్తున్నాం. పుట్టిందే ప్రభు పశువుల పాకలు, అక్కడ ఏ శుచి లేదు, శుభ్రం లేదు. అక్కడ గొర్రెల రంకలు, జంతువులు, అంత చీకటిలో లోకరక్షకుడు దయించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ లోకరక్షకుడు చీకటిలో గొప్ప వెలుగుగా ఉదయించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు జనాలు ఎక్కువగా వస్తే మరి ఏం చేయమంటారు? అంత పెద్ద పెద్ద మందిరాలు కట్టడానికి స్తోమత లేకుంటే ఎక్కడైనా పర్వాలేదు. ఆత్మరూపి అనే దేవుడు 2-3 ఎక్కడ కూడుకుంటే అక్కడ దిగుతానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఫంక్షన్ హాల్లో దిగాను, మందిరంలోనే దిగుతానని ఎక్కడి 2-3 నా పేరట ఎక్కడ కూడుకుంటారు అక్కడ నేను వస్తానన్నాడు. అవునా కదా? మీరేమంటారు? చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన మన వాక్యంలో ఆధారం చేసుకొని నేర్చుకుంటున్నాము. నెవర్ కమిట్ ద సిన్ ఆఫ్
జడ్జింగ్ అదర్స్. యేసు ప్రభువే చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో, ఎవరికి తీర్పు తీర్చు, నువ్వు తీర్పు తీరిస్తే అదే తీర్పు చేత తిరిగి తీర్పు తీర్చబడతావు. దేవుడే స్వయంగా ఎవరిని తీర్పు తీర్చాడని ఆ మాట ఈరోజు నేను చదివి చాలా ఆశ్చర్యపోయినాను. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ద డెత్ ద జడ్జ్మెంట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27 చూడండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడ్డాను. హెబ్రీ 9:27లో పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు తీర్పు తీరుస్తావు నీ సహోదరునికి? దేవుడే తీర్పు తీర్చాడు మృతి పొందిన తర్వాత. ఆఫ్టర్ డెత్ ఇట్ ఈస్ ద జడ్జ్మెంట్. మనుషులు ఒక్కసారి మృతి పొందవలన నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగు. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపులను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈవెన్ గాడ్ డస్ నాట్ జడ్జ్ ఎనీవన్ అంటిల్ డెత్. ఆఫ్టర్ డెత్ ద జడ్జ్మెంట్. ఈ లోకంలో తప్పకుండా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఈ లోకంలో అనుభవిస్తావు, చేసిన దానికి పరలోకంలో కూడా ప్రతిఫలం ఉంది. మాకు సహోదరు తెలుసు, ఎప్పుడు తీర్పు తీర్చేది. వాళ్ళ పిల్లలంతా పవిత్రులంట, ఇతర పిల్లలందరూ పాపాలు చేస్తున్నారంట. ఎదురుంటి మరి పడుచు పిల్ల అటు పోయింది ఇటు పోయింది, వాళ్ళు పాపం చేసి ఇదే మాటలు నోటండ. వేరే కుటుంబాలను తీర్పు తీరుస్తూ ఉంటుంది. ఎన్నో పెళ్ళిళ్ళు చెడగొట్టింది, ఎన్నో కొంపలు కూలగొట్టింది. ఈమెకి ఏం దొరుకుతుందో నాకు ఎప్పుడు అనిపించేది, నోరెందుకు ఆగదు, ఎందుకు ఇలా తీర్పు తీరుస్తుంది. ఆఖరికి ఆమె గతి చాలా ఘోరమైంది. ఆమె కన్న పిల్లలందరూ ఆమెను తృణీకరించి వెళ్ళిపోయినారు. భయంకరమైన వెరీ పిటియబుల్ డెత్ ఎండ్. చూడండి, చాలా ఘోరమైన చావు తెచ్చింది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, నీవు ఎప్పుడు ఇతరులకు తీర్పు తీర్చు. నీలోనే చాలా అవకతవకలు, సో మెనీ లూప్ హోల్స్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, యూ హ్యావ్ టు గెయిన్ పర్ఫెక్షన్. చూడండి, అనుదినము దేవుని వాక్యం ధ్యానిస్తూ పఠిస్తూ నీలో ఉన్న లోపాలన్నీ సవరించడమే పెద్ద పని. ఇట్స్ అ గ్రేట్ హోంవర్క్. వేర్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు జడ్జ్ అదర్స్? యాకోబు పత్రిక ఒకసారి చూడండి, 5వ అధ్యాయము. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ద సిన్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్, ఇతరులకు తీర్పు తీర్చడం అనే పాపం గురించి మనం ధ్యానిస్తున్నాము. యాకోబు 5:19-20 చూద్దాం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఎవడైనా పాపం చేస్తే గో టు హిమ్, స్పీక్ టు హిమ్ లవింగ్లీ. బ్రదర్, ఈ పాపం మీరు చేస్తున్నారు కానీ దీని పర్యవసానం చాలా చేదుగా ఉంటుంది, కుటుంబం పాడైపోతుంది, దయచేసి ఈ పాపం నుండి మీరు పెట్టి నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను, మనమిద్దరం కలిసి ఉపవాసం ఉందాం. యూ షుడ్ ఓవర్కమ్ దిస్ టెంప్టేషన్. ప్రేమతో అలాగూ ఆ వ్యక్తిని స్వాధీనం చేసుకొని దేవుని వైపు మళ్ళిస్తే అది మరణం నుండి ఒక ఆత్మను నువ్వు రక్షించిన దానితో సమానము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు ఎవరికి తీర్పు తీర్చే అవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడండి. రోమన్స్ 16 చాప్టర్ 17-20. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండడాన్ని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. మనకు ఎప్పుడు కూడా విచక్షణ ఆత్మ ఉండాలి, డిజర్నింగ్ స్పిరిట్ ఉండాలి విశ్వాసులు. చూడండి, వేదిక మీద ఉన్న చాలామంది అభిషక్తులు, అభిషేకింపబడినవారు లేక గొప్ప పేరు ఖ్యాతి ఉండేవాళ్ళు వచ్చి వాక్యం అందిస్తారు. చెప్పిందంతా వేదమని మీరు తీసుకునే అవసరం లేదు. బెరయ సంఘస్థులు దేవుని వాక్యాన్ని అనుదినము తరిచి చూసినారంట. పౌలు శీలలో చెప్పింది సరిగ్గా ఉందా లేదా అని. ఐ రియల్లీ లవ్ దట్ చర్చ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వచ్చేవారు కూడా, ఎందుకంటే ఈజ్ యునైటెడ్ అండ్ ఐ హ్యావ్ ఎ విజన్. వచ్చి చూడండి, యెహోవా చేసిన గొప్ప కార్యాలు మీరు వచ్చి చూడండి. అవును, దేవుని రాజ్యం అనేది ఒకరి సంపత్తు కాదు, అందరు కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ మెనీ అదర్ పీపుల్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, సో దే మే క్యాచ్ ద సేమ్ విజన్. దట్ ఈస్ అవర్ గోల్. కనుక రోమీయులు రాసిన పత్రిక 16-17 నుండి చదువుతున్నాను. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండడానికి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. పౌలు ఒకటి బోధిస్తే మరొకటి ఇంకోటి బోధిస్తున్నాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, దయచేసి మీరు బాగా ఆలోచించండి,
భేదములను ఆటంకములను కలుగజేసే వారిని కనిపెట్టి చూడండి. అట్టివారు మన ప్రభువు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. కడుపు నింపుకునే సేవకులు ఉంటారు. దే ఆర్ బాదర్డ్ అబౌట్ దేర్ ఓన్ సేఫ్టీ, వెల్ఫేర్, ప్రాస్పెరిటీ. వారు ప్రజల గురించి ఉన్న చింత వారికి లేదు. నశించే ఆత్మల గురించి ఉన్న కన్నీటి ప్రార్థనలు ఏమి లేవు. భారంతో ఉన్న పరిచర్య కాదు. ఎనీ హౌ దే వాంట్ టు ఇంక్రీజ్ అక్యుములేట్ దర్ వెల్త్. చూడండి, వెల్త్ ఈస్ దర్ గోల్, నాట్ లాస్ట్ లైఫ్స్. కృంగిన వారిని లేవనెత్తాలి, పడిపోయిన వారిని ఉద్ధరించాలి, అయ్యో చావునకు పట్టబడిన వారిని నేను విడిపించాలి, నిత్యరాజ్యాన్ని నడిపించాలనే శ్రద్ధ భక్తి ఏమీ లేదు. పైగా మరి అటు సేవలు చేసేవారిని కూడా విమర్శించేవారు చాలా ఉంటారు. ఇట్టి వారిని మీరు గురిపెట్టి చూడాలి. మరి భేదములు ఆటంకములు కలుగజేవారిని కనిపెట్టి ఉండడానికి మేము బతిమాలు కొంచున్నాను, వారిలోనే తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపట్ల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ. మరి వాక్యంలో మనం చూసినప్పుడు ఇలాగూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తప్పకుండా నీవు జవాబుదారీగా నిలబడే ఒక రోజు. నీ ప్రతి ప్రవర్తన కూడా దేవునికి అంగీకారంగా ఉందా లేదా అని నిన్ను నీవు విమర్శ చేసుకోవడం చాలా ఉత్తమమై. చూడండి, నీకు దేవుడిచ్చిన ఈ జీవితం, దేవుడిచ్చిన రక్షణ భయంతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. దేవునికి ప్రీతికరమైన జీవితం, మనుషులందరికీ మాదిరికరమైన జీవితం క్రైస్తవుడు జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లివ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ బిఫోర్ ద జెంటైల్స్. అన్యులు మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి నీ ప్రతి ప్రవర్తన దేవునికి అంగీకారంగా, మనుషులకు మాదిరికరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యంలో నుండి చూసినప్పుడు రోమియోలకు రాసిన పత్రిక రోమన్స్ 2nd chapter 21 onwards, ఎదుటి వారికి బోధించు నీకు నీవే బోధించుకున్నావా? దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రం రక్షించు, నీవు ధర్మశాస్త్రం మీరట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. చూడండి, చెప్పేవారు చేసేవారుగా ఉండాలి. ఇట్స్ వెరీ కేర్ఫుల్. అందుకే మనము మీలో చాలామంది బోధకులు కాకుండానే అని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు బోధకులు ఏవో బోధ చేస్తారు, దాని తర్వాత మీరు తీర్పుకు గురవుతారు. కఠినమైన తీర్పు, బోధకులకు కఠినమైన తీర్పు అండి. ఎందుకంటే వాడు బోధించేది ప్రవర్తిస్తున్నాడా లేదా అని సరి చూసుకోవాలి. ఐ షుడ్ బి రైట్ బిఫోర్ గాడ్, రైట్ బిఫోర్ పీపుల్. పౌలు భక్తుడు రోమిలకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రతి మాట, చర్య, ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉందా? ఇజ్ ఇట్ అకార్డింగ్ టు గాడ్స్ విల్? వాట్ ఎవర్ యూ డూ, నువ్వు దేహంతో జరిగించిన కార్యమైనా సరే, మరి నీవు వాటి ఫలమును తప్పకుండా నువ్వు పొందుతావని, నువ్వు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలవాల్సి వస్తుందని నీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జరిగించిన క్రియల చొప్పున నీకు తీర్పు తప్పకుండా దేవుని యొద్ద నుండి వస్తుంది. కాబట్టి పరవిమర్శ కాకుండా స్వవిమర్శన చేసుకోవాలి. దట్స్ రియల్లీ ద గ్రేట్ ఇండికేటర్ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్. చూడండి, ఒక గొప్ప వ్యక్తిని మనం తెలుసుకోవాలంటే వారు ఎప్పుడు కూడా వారిని విమర్శన, సెల్ఫ్ క్రిటిసైజ్. ఎస్, ఐఎమ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్, నాలో ఇంకా లోపాలు ఉన్నాయి, నేను ఇంకా సవరించుకోవాలి. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇనఫ్ దట్ ఐ కెన్ క్రిటిసైజ్ అదర్ పీపుల్. ద యారో లెట్ ఇట్ బి టువర్డ్స్ మీ. దేవుని వాక్యం అనే అర్థాన్ని చూసినప్పుడు లోపాలన్నీ సవరించుకోవాలి. దేవుని స్తోత్రం. తీర్పు తీర్చడం మన పని కాదు, దేవుడే మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన 22:10 నుండి నేను చదువుతున్నాను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనేం, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేము. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధనున్నది. ఈ మాట చదివినప్పుడు దీన్ని చాలాసేపు ప్రార్థన చేశాను, దీని అర్థం కావాలని. ఎందుకంటే చూడండి, వీ ట్రై టు రిఫార్మ్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ వీ ఫర్గెట్ టు రిఫార్మ్ అవర్ సెల్స్. మనం అందరినీ ఉద్ధరించాలనే ఆవేశంతో మనం సొంతగా మన పరిస్థితిని
ఒకసారి మరి సరి చూసుకోవడానికి సమ్టైమ్స్ వి మిస్ ద మార్క్. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు ఎవరినో సరి చేయాలని కాకుండా నన్ను నేను సరి చేసుకోవాలి. అవును, తప్పకుండా అబద్ధ బోధకులను మనం ఖండించాలి. మన స్థితి, మన సంఘాలను చెరిపే వారి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మందను చెరిపే వారి గురించి జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాలలో ఏదైనా సాతాను కార్యాలు ఉన్నాయి, ఎవరో కుటుంబాలను పాడు చేస్తే వీ షుడ్ నాట్ లైక్, డెఫినెట్లీ వీ షుడ్ టేక్ టు టాస్క్ అండ్ ప్రే మోర్ అబౌట్ సచ్ పర్సన్స్. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త ఇదే 7వ అధ్యాయంలో తీర్పు తీర్చొద్దని యేసు ప్రభు చెప్పి 7వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ఇవన్నీ చెప్తున్నాడు కింద. యూ హ్యావ్ టు బి అలర్ట్. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు బి అలర్ట్. ఏదో శుద్ధ ముద్దులాగా ఉండి అన్ని కీళ్ళు అనుభవించమని వాక్యంలో లేదు. డిజైనింగ్ స్పిరిట్ ఉండాలి, విచక్షణా శక్తి ఉండాలి. ఏది మంచిది, ఏది నీకు తగంది, ఏది తగింది పరిశుద్ధాత్మ నీకు నడిపిస్తాడు. కాబట్టి మనము దేవుని వాక్యంలో మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఏదైనా అవకతవకలు ఉంటే ప్రార్థన చేసి అట్టి బలహీనత నుండి విడుదల పొంది దేవుడిచ్చే దర్శనాన్ని, దేవుని చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణం చేస్తూ అనేకులకు మాదిరికరంగా మనకు ముందుకు సాగిపోవాలి. ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో నా తీర్పు తీర్చడాన్ని పాపం గురించి మేము ధ్యానించున్నాం. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నీవు సూటిగా మాట్లాడినావు, మీరు ఎవరికి తీర్పు తీర్చవద్దు, మీరు ఇతరులకు తీర్పు తీర్చు ప్రకారం మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. వాక్యానుసారంగా మేము జీవించి ఇతరులకు మాదిరికరమైన బ్రతుకులుంటే అనేకులు ప్రభు వైపు మళ్ళుతారని పరిశుద్ధ గ్రంథం నుండి మేము నేర్చుకుంటున్నాం. ఈరోజు నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఈ ప్రజలందరినీ మీరు నీ పరిశుద్ధాత్మతో నింపి విచక్షణ శక్తి దయచేయండి. మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా, వీడంగ ప్రభు